బెంగాల్ మొదటి దశ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముర్షిదాబాద్లోని నౌదాలో నాటు బాంబులు విసరడంతో పలువురు గాయపడ్డారు. పేలుడు జరిగినటువంటి అనంతరం హుమాయూన్ కబీర్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఆయన రావడంతో ఒక్కసారిగా అక్కడ టీఎంసీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. గుంపుని చెదరగొట్టడానికి పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. మరికొన్ని చోట్ల ఈవీఎం సాంకేతిక లోపాల కారణంగా ఓటింగ్కు అంతరాయం కలిగింది. బెంగాల్ మొదటి దశ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముర్షిదాబాద్లోని నౌదాలో నాటు బాంబులు విసరడంతో పలువురు గాయపడ్డారు. పేలుడు జరిగినటువంటి అనంతరం హుమాయూన్ కబీర్ ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ఆయన రావడంతో ఒక్కసారిగా టీఎంసీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణ జరగడం అక్కడ తెలుస్తోంది. గుంపుని చెదరగొట్టడానికి పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. అలాగే మరికొన్ని చోట్ల ఈవీఎం సాంకేతిక లోపాల కారణంగా కూడా ఓటింగ్ కు అంతరాయం కలిగినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, కొన్ని చోట్ల పోలింగ్ జరిగేటువంటి సరళికి సంబంధించి ఈవీఎం మిషన్లో లోపాల కారణంగా అంతరాయం కలిగినట్టుగా తెలుస్తోంది. అలాగే చాలా ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కూడా చెలరేగినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది పశ్చిమ బెంగాల్లో? ఎస్ నళిని, ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్లో పోలింగ్ సరళి మాత్రం కొంత బాగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 40% మించి పోలింగ్ నమోదైంది. అది కూడా సరిగా 11 గంటల వరకే 40% మించిందంటే ఇప్పటికే దాదాపు 50% పైగా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తొలుత కొంత ప్రశాంతంగానే బెంగాల్లో పోలింగ్ సరళి కనిపించింది. కానీ ఆ తర్వాత పలు చోట్ల మొదట ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బందికి ఇతర పార్టీల కార్యకర్తలకు కొంత గొడవలు అయ్యాయి. ఆ తర్వాత ప్రధానంగా అంటే ఏదైతే ముర్షిదాబాద్ ఉందో ఇక్కడ మాత్రం కొంత మరింత హింసాత్మకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏకంగా నాటు బాంబులు విసరడం, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు స్పాట్కు వచ్చి అది పరిశీలించేటటువంటి ప్రయత్నం, దాంతో హింసాత్మకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా పోలీసులు 141 సెక్షన్ విధించడము, పోలింగ్ కేంద్రానికి ఎవరైతే ఓటర్లు మాత్రమే హాజరు కావాలి, అందులోకి వాళ్ళ ఐడి ప్రూఫ్స్ని చూసి మాత్రమే అలో చేస్తామంటూ కూడా వాళ్ళు స్పష్టంగా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పెద్ద ఎత్తున టీఎంసీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళన కూడా చేస్తున్నారు. అంటే ఈ నాటు బాంబులు విసిరినటువంటి ఘటన కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులు చాలా చోట్ల కొంత ఆందోళన కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి అంటే ఏ విధంగానైతే కొంత పెద్ద ఎత్తున అంటే మొదటి నుంచి కూడా వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు అనగానే అల్లర్లు జరుగుతాయనేది కామన్గా తెలుస్తూనే ఉంటుంది. కానీ ఈసారి ఎటువంటి అల్లర్లు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ఇక్కడ పోలీస్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ స్థాయిలో భద్రతా బలగాలు ఎక్కడికక్కడ కాపు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం కూడా పరిశీలిస్తూనే ఉంది. అయితే ఇటువంటి హింసాత్మక ఘటనలు మున్ముందు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర యంత్రాంగానికి అటు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.